ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినమనాడు దేవుడు వాక్యము చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో ఒక బలమైన మాట ఉంటుంది. ఆ మాటను చూసుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. హల్లెలూయా. ఒక వచనం మాత్రమే చూసుకుంటున్నాం. ఎలానట? విశ్వాసమును బట్టి వారు 7 దినములు ప్రదక్షిణము చేశారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎలా చేశారు వారు 7 దినములు ఆ ప్రాంతము చుట్టూ అని అంటే, వారు దేవుడి సన్నిధిలో మొర్రపెట్టారు. మొర్రపెట్టిన తరువాత వారు ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు దేవుని సెలవు ప్రకారము దేవుడి చిత్తం బయలుపడ్డ తర్వాత దేవుడు వారికి సెలవిచ్చాడు. 7 రోజుల వరకు మీరు తిరుగుతూ ఉండాలి అని చెప్పాడు కదా. 7వ రోజు బూరలు గట్టిగా ఊదాలి, కేకలు వేయాలి అని అన్నాడు దేవుడు. కాబట్టి 7 దినములు వారు విశ్వాసమును బట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, పిలిచిన దేవుడు విడిపిస్తాడు, పిలిచిన దేవుడు రక్షిస్తాడు, పిలిచిన దేవుడు కాపాడుతాడనే ప్రజలందరికీ విశ్వాసం ఉండి వారు వారి జీవితాలలో దేవుణ్ణి బలముగా స్తుతించడం ఆరంభించారు. ఆరంభిస్తున్న సమయాలలో అక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యము యెహోషువ గ్రంథంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా ఎలా అంటున్నాడు? పైన ఆకాశమందు క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు అని అంటున్నారు. వారు ఏమి వార్త విన్నారు? ఆ పట్టణస్థులందరిని బట్టి. అలా దేవుని చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎర్ర సముద్రమును మీ ఎదుట దేవుడు ఎలా పాయలు చేసాను. ఓగోగు అనే రాజును ఇక్కడ అంటాడు ఏమంటాడు? సీహోనునకును ఓగోగు అయిన రాజును మీరేమి చేసిదిరని మేము విని ఉన్నాము. కాబట్టి మా గుండెలు అవి విన్న తర్వాత మాకు భయము కలుగుతున్నది అంటున్నారు. భయము కలుగుతుంది. దేన్ని బట్టి భయము కలిగింది? ఈ ప్రజలను చూస్తే. ఈ ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. ఇజ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు నిలబడ్డాడు. భూమి మీద ఎందరో ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని కోరుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించాలనుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజల్ని తమ పాపశాపం నుంచి విడిపించాలనుకున్నాడు. ప్రతి తెగులు నుంచి విడిపించాలనుకున్నాడు దేవుడు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు అధికముగా ప్రేమించాడు. అధికముగా ప్రేమించి ఆ ప్రజల పట్ల దేవుడికున్న గొప్ప ఔన్నత్యము ఏమిటనంటే అక్కడ ప్రజల పట్ల దేవుడు కనికరించాడు. కాబట్టి వారి ముందు దేవుడు నడిచాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అయ్యాడు. తరిమిన ఐగుప్తులను దేవుడు సముద్రంలో ముంచి వేశాడు, హతమార్చాడు. శత్రువులను తొలగించి వేశాడు. వారి ముందుట దేవుడున్నాడు. అగ్నిస్తంభం, మేఘస్తంభం ఏది ఎంత మాత్రం అడవిలో వారికి హాని జరగకుండా దేవుడు వారిని కాచాడు. వారి ఆకలు తీర్చాడు. చిట్ట చివరికి ఆ కార్యములు చూసిన వారందరూ, తెలిసిన వారందరూ ఎవరిని బట్టి భయపడ్డారంటే సర్వశక్తి గల దేవుని బట్టి భయపడ్డారు ఆ ప్రజలకు. ఈ దినము నాడు మరి మనము దేవుని నమ్ముకొని ఉన్నాం. దేవుడు మన జీవితాలలో, మన బిడ్డల జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో ఉన్నతమైన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఉంటున్నటువంటి శత్రువులు, మనపైన తిరుగుబాటు చేస్తున్నటువంటి శత్రువులు దేన్ని చూసి భయపడాలంటే మొట్టమొదటగా దేవుడు మన జీవితాల్లో చేసిన ఒక గొప్ప ఉన్నత కార్యములను వారికి తెలియపరచాలి. తెలియపరిచినప్పుడు, తెలియబడినప్పుడు వారు భయపడతారు. వారు మన జీవితంలో ఉన్న భక్తిని శత్రువు కనుగొంటాడు. ఆ భక్తిని బట్టి శత్రువు భయపడతాడు. ఎందుకంటే మన జీవితాలలో ఉండవలసినది దేవుని భయభక్తులు ఉండాలి. దేవునిని ఆశ్రయించడం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ బలాన్ని బట్టి దేవుడు మనకు తోడు ఉండదాన్ని బట్టి మన శత్రువు అయిన సాతాను వణుకుతాడు. మనల్ని చూస్తేనే భయపడతాడు. కాబట్టి అక్కడ వారి గుండెలు ఎలా భయపడుతున్నాయి అంటున్నాడు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి అని అంటున్నాడు కదా. ఉపకారానికి ఉపకారం అని కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడి విషయంలో ఇక్కడ చూసినట్లయితే దేవుడి వాక్యము ఆ సమయాలలో అక్కడ వారిని కాపాడింది ఒక వేశ్య కదా. వేశ్య కాపాడింది. వేగుల వారు వచ్చినప్పుడు ఎరుకో ప్రజలకు దక్కకుండా, వారిని దొరకకుండా వారి ఇంటిలో ఆమె దాచింది. కాబట్టి వారు ఎప్పుడైతే వేగుల వారు వచ్చారో ఆ పట్టణము కోసము వచ్చినప్పుడు, ఆమె కాచినప్పుడు ఆమె ఒక మాట అడిగింది. ఈ పట్టణమును మీరు హతమార్చబోతున్నప్పుడు, ఈ పట్టణమును మీరు కూల్చబోతున్నప్పుడు నన్ను, నా తండ్రి ఇంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆమె బ్రతిమిలాడినప్పుడు వారు ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అప్పుడు 7 దినములు ప్రదక్షిణం చేసి ఆ
ప్రాంతానికి వచ్చారో అప్పుడు యెహోషువ వారికి జ్ఞాపకం చేశాడు, ఆ స్త్రీ ఎక్కడుందో వారి కుటుంబాన్ని మీరు రక్షించండి, వారి తండ్రి ఇంటి వారిని రక్షించండి అని అన్నప్పుడు వారు అక్కడికి బయలుదేరి రక్షిస్తారంటారు. ఇక్కడ వారు పురుషులేమి స్త్రీలేమి చిన్నపిల్లల పెద్దలందరినీ ఈ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణ జీవనంలో సమస్తమును కత్తివాత సంహరించిరి. కత్తివాత చేత అందరూ చంపబడ్డారు. కానీ అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమె కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పక. హల్లెలూయా. ఎప్పుడైతే ఎరుకో పట్టణానికి ఆ ప్రజలు వెళ్ళారో వేగు చూసి వారికి ఎప్పుడైతే ఆమె ఆ మాట చెప్పిందో ఆ మాట తీసుకొచ్చి ఇక్కడ యెహోషువకు చెప్పారో యుద్ధకాలము సమీపించినప్పుడు దేవుడు ప్రజలను కాపాడిన ఆమె జ్ఞాపకం వచ్చింది. అప్పుడు యెహోషువ అంటున్నాడు, ఆమె కలిగిన వారందరినీ తీసుకొని మీరు పోగు చేసుకొని రండి అన్నాడు. ఈ దినం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనము. క్రైస్తత్వం అంటే ఈ దినాలలో క్రైస్తవులు అంటేనే ఎగతాళిగా ఉన్నారు. క్రైస్తవులు అంటేనే ఒక ఆటగాళ్ళలాగా కనబడుతున్నారు ప్రజలకి. క్రైస్తవులు అంటేనే ఒక జోకర్లా కనబడుతున్నారు ప్రజలకు. కానీ క్రైస్తత్వంలో గొప్పతనం ఏమిటంటే శపించబడి తొలగించబడుతున్నప్పుడు ఆ తొలగించుటకు వచ్చే ప్రజలు దేవుని ప్రజలై ఉంటున్నారు. శపించేది తొలగించుటకు దేవుడు ప్రజలు వస్తున్నారు, సేవకులు వస్తున్నారు, విశ్వాసులు వస్తున్నారు. వారందరినీ ఏ ఇంటి వారైతే ఆదరిస్తున్నారో దయచేసి జ్ఞాపకం ఉంచుకున్నారు. ఏ ఇంటి వారైతే సేవకులను విశ్వాసులను ఆదరిస్తున్నారో ఆ వారిని దేవుడు రాకడయందు దేవుడి యుగాంత సమయంలో కానీ వారి కష్ట నష్టాలలో కానీ దేవుడి ప్రజలను కాచిన వారి కుటుంబాన్ని దేవుడు తప్పకుండా కాస్తాడు. దేవుడి ప్రజలను ఎప్పుడైతే ప్రతి విషయంలో వారిని ప్రోత్సహిస్తారో వారిని దేవుడు కాపాడతాడు. దేవుడి మాటలు పలుకుటకు సువార్త చెప్పుటకు నీ ఇంటికి ప్రజలు వస్తున్నారా, నీ ప్రాంతానికి ప్రజలు వస్తున్నారా, ఆ ప్రజల్ని దేవుడంటే గిట్టని వారు ఎగతాళి చేస్తున్నారా, దేవుడంటే గిట్టని వారు వారిని చూసి నవ్వులాటలుగా చూస్తున్నారా, ఆ సమయంలో నీవు ఆ సేవకులను ఆ విశ్వాసులను ఆ సువార్థికులను ఆదరించు, నీ ఇంట చేర్చుకో, వారికి భోజనం పెట్టు, వారికి నీటిని వారికి దాహమునకు నీళ్ళు వారికి బస చేయుటకు విశ్రాంతి పొందుటకు వారికి నువ్వు కొంచెం ఆశ్రయం దయచేయి. అప్పుడు మనకు వచ్చిన కష్టకాలంలో నష్టకాలంలో దేవాతి దేవుడైన యెహోవా ఆ సమయంలో మన కుటుంబాలను మనల్ని దేవుడు రక్షిస్తాడు. తన ప్రజలను రక్షించడాన్ని బట్టి దేవాతి దేవుడు మన కష్ట నష్ట కాలాల్లో రక్షించనంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వేగు చూసుటకు వస్తున్నారు ప్రజలు, సువార్త చెప్పుటకు వస్తున్నారు, ప్రజల్ని విడిపించుటకు వస్తున్నారు, ప్రజల్ని కాయుటకు వస్తున్నారు, ప్రజలు పాపశాపం నుంచి విడుదల పొందాలని వస్తున్నారు. ప్రాణాలకు తెగించి స్వార్థికులు నడి రోడ్డు మీద ఉండి స్త్రీలేమి పురుషులేమి కడపత్రాల ద్వారా ప్రతి దాని ద్వారా స్వార్థ బయలుపరుస్తున్నారు. ఆ స్వార్థ బయలుపరుస్తున్న ప్రజలను ఎప్పుడైనా ఆదరించుటకి మనకు మనస్సు కలగాలి. వారిని ఎప్పుడు చేర్చుకుంటకే మనస్సు కలగాలి. వారికి సపోర్ట్ చేసేటకే మనస్సు కలిగినప్పుడు ఎప్పుడైతే వేశ్య కుటుంబం ఆ ప్రమాదంలో విడిపింపబడిందో, ఎన్ని పాపశాపాలలో ఉన్నామో మన కుటుంబం కూడా వారిని ఆదరించినప్పుడు మన కుటుంబం కూడా దేవుడు విడిపించనంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఉపకారమే చేస్తాడు కానీ దేవుడు ఎప్పుడు అపకారం చేయవాడు కాడు. దేవుడు అటువంటి శక్తి కలిగిన దేవుడు. గొప్ప పాపము నుంచి శాపము నుంచి అజ్ఞానంపై జయము పొందుటకు దేవుడు నమ్మకమైన దేవుడు పిలిచి ఉన్నాడు. కాబట్టి దానిని ఎలా అంటే దేవుడు ప్రతి విషయంలో శాపము నుంచి పాపము నుంచి తప్పించెను. కాబట్టి అది నమ్మకం కలిగినదై ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సువార్థికులు నీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సువార్థికులకు నీవు సపోర్ట్ చేయాలి, ఆ సువార్థికులను నీవు ఆదరించాలి, ఆ సువార్థికులను దేవుడి నామమున వారికి ఆశ్రయం కలిగించినప్పుడు ఎప్పుడైతే వేగు చూసి వారు వచ్చినప్పుడు ఎప్పుడైతే వారు విడిపించి రక్షించారో అదే స్థితిలో మనము విడిపించి రక్షించి దాచబెట్టినట్లయితే వారికి ఆశ్రయం కలిగించినట్లయితే మనకు కలుగుతున్న ప్రతి ఒక్క బంధకాలు తెంచి దేవుడు మనల్ని కూడా ఆదుకున్నాయంటున్నాడు. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఇలా దేనికి పాపం ధర్మశాస్త్రము విధించిన దానికి ఉన్న క్రియలను ఏ క్రియలు ఉన్నాయో దానికి వారు శాపగ్రస్తులై ఉంటున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రంలో ఏమి చెప్పారో వాటన్నిటిని చేయాలి. ధర్మము శాస్త్రము అంటూ వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడే ఒక ధర్మము కదా, దేవుడే ఒక శాస్త్రగా ఆయన ఉన్నాడు. ఎలా అంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నది దేవుడి ఆజ్ఞలు అయి ఉంటున్నాయి, దేవుడి కట్టడలు అయి ఉంటున్నాయి, దేవుడి నిబంధన అంటే ఆయననే ఒక కట్టడ, ఆయననే ఒక నిబంధన. వాటన్నిటిని అనుసరించాలి. అనుసరించని వాడు శాపగ్రస్తుడు.
శాపగ్రస్తుడు అంటున్నాడు. ఇక్కడ అంటాడు అని ఏమన్నా ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడు తీర్చబడను సంగతి స్పష్టమే. ఎలానట? ధర్మశాస్త్రం బట్టి దేవుని ఎదుట తీర్పరిగా ఉండరు. అంటే ధర్మశాస్త్రంలో మేకలను గొర్రెలను బలిగా అర్పించి పాపం ఆనాటి పూటకు ఆనాటు అవి అర్పించబడ్డాయి, కానీ జీవితాంతము కాదు. ఇది అదే నూతన నిబంధనలో చూసినట్లయితే క్రీస్తు యేసుల వారు మన కొరకు ఒక్కసారిగా అర్పింపబడ్డాడు. ఒక్కసారి ఆయన కాచిన రక్తం మన పాప శాపములను కొట్టివేసి మన నీతిమంతులుగా మార్చింది. కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా తీర్పరిగా ఎప్పుడు ఎవరైతే ఉంటారో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎందుకనంటే క్రీస్తు రక్తంలో కడిగబడిన ప్రతి మనుషుడు, క్రీస్తు నామమును ఒప్పుకున్న ప్రతి మనుషుడు నీతిమంతుడుగా ఇక్కడ తీర్చబడుతున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. హల్లెలూయా. ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు నీతిమంతులు. ఎందుకనగా దేవుడు వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియకూడలేదు. ఆయన సిలువలో ప్రతి పాపములు కొట్టివేశాడు. ఆయన సిలువలో మన కేసుల మన ప్రతి ఒక్క శిక్షను ఎత్తివేశాడని చెప్తున్నది. సిలువలో ప్రతి పాపమును అన్ని కొట్టివేశాడు కదా. ఇప్పుడు ఒకవేళ దొంగలు వ్యభిచారం చేసినను అన్యాయంగా దోచుకున్న వారందరిపైన కేసులైనప్పుడు ఆ కేసులన్నింటినీ కలిసి ఒక అధికారి వచ్చి కేసులను కొట్టేపిస్తే అవన్నీ ఎత్తివేయబడతాయి. మరి మనము కూడా ఉన్న పాప శాప దుర్నీతి క్రియల మధ్య మనము బ్రతుకుచున్న సమయంలో క్రీస్తు యేసుల వారు మనల్ని దర్శించి మనం పాపం ఒప్పుకునేలాగా ఆయన పవిత్రత మన మనసు చేత మనల్ని దర్శించినప్పుడు, మనం పాపం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు, మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు, అప్పుడు క్రీస్తు తన సిలువలో మనకు ఉన్న కేసులన్నీ, పాపము శాపము దుర్నీతి అక్రమము అన్యాయం ప్రతి దాన్ని ఆయన కొట్టివేస్తాయి ఉంటున్నాడు. అలా కొట్టివేసి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి నీతిమంతుడు ఎలా ఉంటాడు, జీవిస్తాడంటే విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు జీవాధిపతి అయి ఉంటున్నాడు, మృత్యుంజయుడు అయి ఉంటున్నాడు కదా. కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తి మనకు ఇచ్చి దేవుడు మనల్ని ఎప్పుడు బ్రతికించి వాడై ఉంటున్నాడు. దేవుడికి మరణము లేదు, మనకు కూడా మరణము లేదు. ఎందుకంటే మరణమును జయించిన శక్తి ఆయనలో ఉంది. ఆయనలో ఉన్న ప్రతి వాడు విశ్వాసము చేత బ్రతుకుతాడు, జీవించగలుగుతాడు. అది జీవిస్తున్న ప్రతి వారు విశ్వాసంతో ఉంటున్నారు. కాబట్టి విశ్వాసంతో ఉన్న ప్రతి వాడు జీవించగలుగుతాడు. కాబట్టి నీతిమంతులుగా నీతిమంతుని అనుసరిస్తే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే జీవించటకు నడిపిస్తాడు. ధర్మశాస్త్రాలను ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. హల్లెలూయా. విశ్వాస సంబంధమైనది కాదు కానీ వాటి విధులను, కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని హృదయంలో దాచుకొని వాటిని ఒప్పందము చేసుకొని వాటిని ఎప్పుడైతే అనుసరించి నడుస్తామో ఆ ధర్మశాస్త్రం వలన బలమైన దృఢమైన నమ్మకంతో మనం ఉంటామో అప్పుడు మనము జీవించగలుగుతాం. దేవుడి లేఖనమే సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమని, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు. దేన్ని గూర్చి? దేవుని యొక్క ఆత్మను గూర్చి మనకు దేవుడిచ్చే వాగ్దానము మనకు ఎలా ఉంటుందట? విశ్వాసం వలన మనకు లభించినట్లట. దేవుని ఆత్మ వలన మనకు వాగ్దానము విశ్వాసంతో లభించాలి. అంటే దేవుని పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినప్పుడు దేవుడు ఏదైతే మనకు మాట ఇచ్చాడో ఆ మాటను బట్టి మనం ప్రార్థించినప్పుడు ఆ మాటలో ఆ వాగ్దానమును బట్టి మనకు విశ్వాసంలో బలం ఉన్నట్లు దానిలో ఎలానట విశ్వాసం వలన మనకు లభించాలి ఆ వాగ్దానం. ఎలా అంటే దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మాట తప్పటకు ఆయన మానవుడు కాదు, ఆయన సజీవుడు, ఆయన ఒక న్యాయాధిపతి, ఆయన ఒక మేలు చేసే దేవుడు. కాబట్టి ఆయన తప్పకుండా మాకు న్యాయం చేస్తాడు, ఆయన మాట ఇచ్చాడు అని నమ్మాలి. నమ్మినప్పుడే లభిస్తుంది. ఎందుకనగా అబ్రాహాముకు సెలవిచ్చాడు దేవుడు, నీవు బయటకు వెళ్ళి ఆకాశ నక్షత్రం లెక్కగెట్టగలవా అంటే పెట్టలేనప్పుడు నీ సంతానము అంత ఇసుక రేణువుల వలె విస్తారమవుతుంది, నీ గర్భంలో పుట్టినవాడి నీకు వారసుడు అని అంటాడు. కాబట్టి ఆ వాగ్దానమును కొన్ని సంవత్సరములుగా నమ్మాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని ఆత్మ రూపంగా మనకు కూడా ఎప్పుడైతే దేవుని వాగ్దానం ఉంటుందో ఆ వాగ్దానమును బట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అబ్రాహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మన కొరకు మ్రాను మీద వేలాడబడ్డాడు ఒక నీతిమంతుడు. ఎందుకో తెలుసా? మన పాప శాపాలను మోసి ఆయన శాపగ్రస్తుడుగా పిలువబడ్డాడు. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా మార్చుటకు, మనల్ని సత్యవంతులుగా మార్చుటకు, మనల్ని ప్రేమమూర్తులుగా మార్చుటకు, మనల్ని సమాధాన పరచుటకు, మన ప్రతి శాపాపం కొట్టివేసుటకు మార్చబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ అబ్రాహాము విషయంలో కూడా చూసుకున్నట్లయితే దేవుడు ఆశీర్వచనం గారు యేసుక్రీస్తు ద్వారానే అక్కడ
అన్యజనులకు వెలుగు కలుగుటకై సెలవిస్తున్నాడు కదా. అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు వెలుగు కలుగుటకు మన కోసం శాపమై ఉంటానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడి వాక్యం ఎప్పుడైనా నమ్మదగినది, పూర్ణ అంగీకారం నాకు యోగ్యమైనది ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా దేవుడి వాక్యంను నమ్మి పూర్ణంగా మనం అంగీకరించినప్పుడు యోగ్యత కలిగిన ఆత్మ, యోగ్యత కలిగిన జీవితము మన జీవితంలోకి దేవుడు పంపిస్తాడు. అప్పుడు మన జీవితము దేవుడిచ్చిన వాగ్దాన ఫలములు దేవుడు ఫలించనే కలుగునట్ల విశ్వాసం మూలంగా ఉన్న జీవితాలలో మనకు నెరవేర్చినట్లు దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడి వాక్యం ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఎవరిని విని? నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుకుంటున్నారు? నన్ను నమ్మండి, నా మాట వినండి అని కోరుకోవట్లేదు. కానీ నన్ను ఎవరు పంపారు? నన్ను తండ్రి అయిన దేవుడు పంపాడు. ఇక్కడ లోకంలో పాపము శాపము కొట్టుకొని పోవాలి. అది ఎప్పుడు ప్రజలకు శిక్షగా విధింపబడకూడదు. ఆ శిక్ష తన సొంత కుమారుడి మీద వేయబడాలి. ఆ శిక్షలో మన కేసులన్నీ కొట్టివేయబడాలి. మన ప్రతి పాప శాపం కొట్టివేయబడాలి. తన సొంత కుమారుని పంపించాడు. పంపించిన దేవుడు ఏమి సెలవిచ్చాడు? ఏమి నెరవేర్చమని కుమారుని పంపాడు. కుమారుడు తండ్రి చెప్పిన ప్రతి మాటను ప్రజలకు బోధించాడు. తండ్రి చిత్త ప్రకారము ప్రజల మధ్య ప్రవర్తించాడు. తండ్రి చిత్త ప్రకారము విధేయత కలిగి జీవించాడు. తండ్రి చిత్త ప్రకారము కార్యములు జరిగించాడు. తండ్రి చిత్త ప్రకారం అతని జీవితమును ఒక బలమైన చరిత్రాత్మకంగా ఆయన జీవించగలిగాడు. కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు ఏమని? నా మాట వినుండి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అంటున్నాడు. నా మాట వినండి, వినండి, వినండి. మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. నిత్య జీవానికి మీరే వారసులు. నిత్య స్వాస్థము మీకే దొరుకుతుంది. పరలోక స్వాస్థము మీదే. పరలోక రాజ్యము మీకే అనుగ్రహించుట కొరకే తండ్రి నన్ను పంపాడు. నా మాట వినండి, నా మాట వినండి, విశ్వాసం ఉంచండి. మీరు విడిపింపబడతారు, మీరు రక్షింపబడతారు, మీరే సురక్షితంగా కాపాడబడతారు. నా మాట వినండి, మీరు నిత్య జీవం గలవారు అవుతారు అని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే ఇక్కడ దేవుడు వాక్యం, విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడట. కొంచెం జీవం కాదు, ఒక్కరోజు కాదు, నిత్యము 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 బ్రతుకున్నట్లు ఆయన కృపనిస్తాడు. నిత్యం ఆయన జీవింపజేస్తాడు. నిత్యం ఆయన బ్రతికిస్తాడు. నిత్యం ఆయన రక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. తండ్రి యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని మాట, యేసు ప్రభుల వారి మాట విన్నవారు, తండ్రి యందు విశ్వాసం ఉంచిన వాడు ఎక్కడికి వెళ్తాడంటే తీర్పులోకి రాకుండా నిత్య జీవానికి తీసుకెళ్తాడు. మరణములోనికి రాకుండా జీవంలోకి నడిపిస్తాడు. అదేవిధంగా అంటున్నాడు ఏమని? మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నారట. హల్లెలూయా. కదా అక్కడ దొంగను చూసుకున్నట్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇద్దరు దొంగలను చూసాం. కుడివైపు ఉన్న దొంగ అప్పుడు ఆ క్షణమే నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అన్నప్పుడు ఆయన ఏమి అంటే మరణములో నుండి ఆయన జీవంలోకి దాటాడు. నేను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటానని. అదే ఎడమ వైపు ఉన్నప్పుడు దొంగ ఆయన ఎగతాళి చేశాడు కాబట్టి ఆయన తీర్పులోకి వచ్చాడు. ఈ దొంగ ఏం చేశాడంటే, ఈ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని దినత్వం కలిగి అడిగినప్పుడు అప్పుడు ప్రభుల వారు అన్నారు. తప్పకుండా ఆయన ప్రభుల వారు మాట సెలవిచ్చినప్పుడు అప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? అంత మరణ శిక్షలో ఉన్నటువంటి వాడు, అంత దొంగతనం చేసి శాపంలో ఉన్నటువంటి వాడు, మ్రానమైన వేలాడిన శాపగ్రస్తమైనటువంటి కుడిపైన మానుపైన వేలాడబడినటువంటి కుడివైపు ఉన్న దొంగ ఏం చేశాడంటే, ఆయన పాప శాపంలో ఉన్న తను ఒకే ఒక్క మాట, విధేయత కలిగిన మాట్లాడి లోబడి మాట్లాడిన మాట, దినత్వంలో కలిగిన మాట్లాడిన మాట, తగ్గింపుతో మాట్లాడిన మాట అతన్ని మరణములో నుండి జీవంలోకి దాటించింది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎప్పుడు? ఆయన దైవ కుమారుడు, ఆయన దైవ నిర్ణయం చొప్పున భూమి మీదకి వచ్చాడు. తండ్రి చిత్త ప్రకారంగా ఆయన జరుగుతున్నది. ఆయన ప్రతిదాన్ని అనుభవిస్తున్నాడు. ప్రతి పాపం ఆయన ఓర్చుకుంటున్నాడు. ఆయన ఒక నీతిమంతుడని ఆయన చెప్పిన మాట నేను నమ్మాడు. కాబట్టి నమ్మిన అతను నిత్య జీవానికి వారసుడు అయ్యాడు. మరణములో నుండి ఆయన జీవములోనికి దాటి ఉన్నాడు. ఎడమ వైపు ఉన్న దొంగ ఎగతాళి చేశాడు, నమ్మలేడు. కాబట్టి ఆయన తీర్పులోకి నిలబడుతున్నాడు. దేవుడి వాక్యము బలమైన ఖడ్గము. దేవుడి వాక్యము ఉన్నతమైనది. ఆయన కృప అత్యున్నతమైనది. ఆయన మహిమ అధికమైనది. ఆయన ఆశ్చర్య కార్యములు చేసి మన ఎడల దేవుడు దీర్ఘ శాంతమును మన ఎడల చూపి, దయా కనికరణమును చూపి, ఇంకరు నా బిడలు తిరుగుతారేమో, నా వైపు ఓర్చుకుంటున్నాను, ఇంకరు నా బిడలు ఇంకా కొంచెం సమయం ఇస్తాను, వారు మారతారేమో, రక్షింపబడతారేమో, వారిని పాప శాపం నుంచి విడిపిస్తానని దేవుడు మన పట్ల దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు. ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల జాలి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆలస్యము చేయక, ఇదే నీ సమయము, ఇదే నీకు అనుకూల సమయము, ఇదే నీకు అనుకూలమైనటువంటి ఒక గొప్ప దినము, ఇదే ఒక గొప్ప గడియ. ఇప్పుడే నీవు జీవంలోకి రావాలి, మరణంలో నుండి జీవంలోకి దాటాలి అని అంటే, పాప శాపంలో నుండి నువ్వు
తీర్పులోకి రాకుండా నువ్వు పాప శాపంలో నుండి నిత్య జీవంలోకి నువ్వు రావాలనుకుంటే ఇదే నీకు మంచి అవకాశము. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ఆయన నీ కొరకే మ్రాను పైన శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు, నీ కొరకైన రక్తం దారపోసాడు, నీ కొరకే ఆయన మరణించాడు, నీ కొరకే తిరిగి లేచాడు. ఎందుకంటే ఈ శాప పాపాలన్నింటిలో నుండి దేవుడు నిన్ను నిలబెట్టాలి, నిన్ను లేపాలనుకుంటున్నాడు, నేను తట్టాలనుకుంటున్నాడు. ఆయన కొరకు నిత్య జీవం నీ కొరకు దాచిన ఆ జీవమును ఆయన నీకు ఇయ్యాలనుకుంటున్నాడు. నీ కొరకు సిద్ధపరిచిన పరలోక స్వాస్థ్యముకు నిన్ను అధికారిగా, నిన్ను వారసత్వంగా చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మనము ఎలాంటి పిలువబడిన వారం రాజక యాజక సమూహం అయి ఉంటున్నాం. కాబట్టి అట్టి కృపలో దేవుడు నడిపించాలని కోరుకోవాలి. ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి నడిపింపజేసి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.